ట్రావెలింగ్లో ఇది మా డే 1 జర్నీ అనమాట. ఇప్పుడు మనం దేవుడి కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇది ఆలయ ముఖద్వారం. తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మా దర్శనం పూర్తయింది. కడపలోని తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత అమీన్ పీర్ దర్గాకు వచ్చాను. ఇప్పుడు అమీన్ పీర్ దర్గాను కూడా సందర్శిద్దాం. ఇది కడప పెద్ద దర్గా అంటారు. పెద్ద దర్గాను కూడా దర్శించుకున్నాం. కడప దర్గాను దర్శించుకున్న తర్వాత ఆటోలో మా ప్రయాణం మొదలైంది. మేము నెక్స్ట్ ఒంటిమిట్ట కోదండ రామాలయానికి ఆటోలో బయలుదేరాం. కాసేపట్లోనే మేము ఆలయానికి రీచ్ అయిపోయాం. ఇది ఒంటిమిట్ట కోదండ రామాలయం. రాముల వారిని హనుమంతుల వారు కలవక ముందు నిర్మించిన పురాతనమైన ఆలయం ఇది. అందుకే ఈ ఆలయంలో హనుమంతుల వారు ఉండరు. ఈ ఆలయంలో మా దర్శనం పూర్తయింది. ఈ ఆలయానికి ఎదురుగా మరొక ఆలయం ఉంటుంది. ఆ ఆలయం పేరు సంజీవరాయ టెంపుల్. సంజీవరాయ టెంపుల్ని దర్శనం చేసుకున్నాం. ఇక పక్కనే అన్నప్రసాద కౌంటర్లో ఫ్రీ భోజనం చేశాం. ఇక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. నెక్స్ట్ మేము సిద్ధవటం ఫోర్ట్కి బయలుదేరాం. సిద్ధవటం కోట సిద్ధవటం కేంద్రంగా పరిపాలించిన రాజులు నిర్మించిన కోట. దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన 3 వైపులా లోతైన అగడ్తలతో శత్రువులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించారు. ఈ కోటకు పడమర, తూర్పున 2 ద్వారాలున్నాయి. ముఖద్వారం ఇరువైపులా ఆంజనేయుడు, గరుక్మంతుల శిల్పాలు ఉన్నాయి. సిద్ధవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం మండలంలోని గ్రామం. ఇది సమీప పట్టణమైన కడప నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిద్ధులు నివసిస్తున్న వటవృక్షాలు అంటే మర్రి చెట్లు విస్తారంగా ఉన్నందున ఈ ప్రాంతానికి సిద్ధవటం అనే పేరు వచ్చింది. ఇది శత్రు దుర్భేద్యమైన కోటగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ కోట నిర్మాణం చూస్తేనే మనకు అర్థమవుతుంది. 4 వైపుల నుంచి, ఎటువైపు నుంచి శత్రువులు వచ్చినా కూడా మనకు ఈ కోట పైనుంచి చూస్తే దూరం నుంచినే వ్యూ మనకి కనిపిస్తుంది అనమాట. ఎవరు వస్తున్నారు అనేది తెలుస్తుందన్నమాట. అయితే ఎంతో చక్కగా నిర్మించారు అనేది దీన్ని విజిట్ చేసి చూస్తేనే అర్థమవుతుంది. మేము ఈ ప్లేస్ మిస్ చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కాబట్టి ఈ ప్లేస్ అయితే మిస్ చేద్దాం అనుకున్నాను. బట్ ఆటో అతను ఏం సజెస్ట్ చేశారంటే, మేడం చూడండి లొకేషన్ చాలా బాగుంటుందని సజెస్ట్ చేస్తారనమాట. నిజంగా చాలా బాగుందండి, అద్భుతమైన లొకేషన్. ఇప్పటి వరకు మనం కింద చూసాం కదండి రాతి శిల్పాలు ఇవన్నీ. ఇదిగోండి ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత అస్సలు లొకేషన్, అస్సలు వ్యూ అనేది ఇక్కడ ఉంటుందండి. చాలా సూపర్బ్ లొకేషన్ అనమాట. రాజులు నిర్మించిన కోట కదండి. అసలు మీకు అక్కడ రాతికి మధ్య ఒక ప్లేస్, ఖాళీ ప్లేస్, ఒక హోల్ లాంటి ప్లేస్ ఉంటుంది. ఎంత చక్కటి నిర్మాణం అంటే ఐ థింక్ తుపాకులు అలా పేల్చడానికి, అంటే శత్రువులు వచ్చినప్పుడు అటాక్ చేయటానికి సిద్ధంగా వాటిని ఏర్పాటు చేసినట్టు నాకు కనిపించిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ రాతి కట్టడ నిర్మాణం ఏదైతే ఉందో, ఈ కోట ఏదైతే ఉందో, ప్రతి స్టోన్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, ఆ స్మాల్ స్పేస్ లేదా బిగ్ స్పేస్ ఏదైతే ఉందో, దాంట్లో నుంచి చూస్తే మనకు డిఫరెంట్ లొకేషన్ మనకి కనిపిస్తుంది అన్నమాట. ఎంత దూరంలో ఎవరైనా వస్తూ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా కూడా మనకు విజిబిలిటీ అనేది అంత చక్కగా ఉంటుంది. ఇంత తెలివైన నిర్మాణము అప్పట్లో ఎలా చేశారా అని మనకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎంత తెలివైన వాళ్ళు అని మనకి బాగా అర్థమవుతుంది. ఈ కట్టడం చూడండి మీరు కంపల్సరీ. మనం ఇప్పుడు సిద్ధవటం ఫోర్ట్లో ఉన్నాం. ఎండలు మాత్రం అదిరిపోతున్నాయి, కానీ ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా కడప వచ్చిన వాళ్ళు ఒక్కసారి సిద్ధవటం ఫోర్ట్ని అయితే చూడండి. చాలా చాలా బాగుంటుంది. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. హైదరాబాద్లో మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము కంటిన్యూస్ తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఇది 4th ప్లేస్ అనమాట. పిల్లలు అయితే అలా అలసిపోయారు, నేను కూడా అలసిపోయాను ఎండలకి. బట్ ఇక్కడికి వచ్చాక మా పిల్లలు ఎంజాయ్ చేశారు చూడండి. మార్నింగ్ గుడికి, దర్గాకు, మళ్ళీ రామాలయానికి తీసుకెళ్ళినప్పుడు ఏదో అలా వచ్చారనమాట వెనకంటి. బట్ ఇక్కడికి వచ్చేసరికి నిజంగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. చాలా పురాతనమైన కోట అండి. సుమారు 36 ఎకరాల పైబడి విస్తీర్ణంలో ఏర్పాటైంది ఈ కోట. 18 మంది రాజవంశీయులు పాలించారండి. చుట్టూ ఎత్తైన కొండలు, చుట్టూతా పచ్చదనం, అలాగే ఒకవైపు పెన్నా నది, ఎంతో శత్రు దుర్భేద్యంగా నిర్మించిన కోట చాలా అద్భుతమైన కట్టడం అని చెప్పాలండి.
ఇక్కడ చూసారా ఈ షెల్స్ మాకు కనిపించాయి అనమాట. ఏమంటారు వీటిని, నత్తగుల్లలు అంటారా? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీరు చూసినట్లయితే ఒక చోట 2 పక్షులు కనిపించాయి, అలాగే తొండ కనిపించింది, అలాగే ఉడతలు కనిపించాయి. ఇవన్నీ చూస్తే పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. నేను ఈ ప్లేసుల్లో తిరిగినప్పుడు ఒక విషయాన్ని బాగా గమనించానండి. ఒంటిమిట్ట రామాలయంలో అలాగే సిద్ధవటం ఫోర్ట్లో బయట అయితే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉందండి. సమ్మర్ టైం కదా, చాలా ఎండలు ఉన్నాయన్నమాట. బట్ అట్ ద సేమ్ టైం లోపల ఉన్నట్లయితే, ఈ కట్టడం లోపల మనం ఉన్నట్లయితే కనుక చాలా చల్లగా ఉంటుందండి. అంత వేడి అని మనకు అనిపించదు అనమాట. ఖచ్చితంగా మనకి కొంచెం చల్లదనం అనేది మనకు తెలుస్తుందండి. ఎండ ఎక్కువగా ఉండటం, ఉదయం నుంచి తిరిగి అలసిపోయి ఉండటం వల్ల పెన్నా నది ఆ విజువల్ చూపించలేకపోయాను. అలాగే ఒక టెంపుల్ మిస్ అయిపోయిందండి, అది కూడా కవర్ చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్ టైం తప్పకుండా వెళితే గనక కవర్ చేస్తాను. సిద్ధవటం ఫోర్టు ఎక్సలెంట్గా ఉంది. అన్ని వ్యూస్, లొకేషన్ చాలా బాగుంది. చుట్టూతా కొండలు, ఎండ ఎక్కువ ఉంది కానీ చూడాల్సిన ప్రదేశం. తప్పకుండా మీరు కడపకు గనక వస్తే ఖచ్చితంగా సిద్ధవటం ఫోర్ట్ చూడండి. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఎండ మాత్రం దంచి కొడుతోంది, అదొక్కటే చూసుకోవాలి. కానీ చాలా బాగుంది. వ్యూ అయితే ఎక్సలెంట్ అండి. తప్పకుండా చూడండి, ఇది నా అడ్వైస్. చాలా బాగా, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవాళ మార్నింగ్ నేను 6 o'clockకి బస్ దిగాక ఫస్ట్ దేవుని కడప టెంపుల్ని చూసుకున్నాం, తర్వాత అమీన్ పీర్ దర్గా, తర్వాత ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం చూసుకున్నాం. 4th వన్ అనమాట సిద్ధవటం ఫోర్ట్. ఇప్పుడు టైం ఎంత అయిందంటే, ఇప్పుడు అరౌండ్ 2:15 అవుతుంది. మేము ఈ 4 కవర్ చేసాము. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి బ్రహ్మంగారి మఠం చేరుకోవాలి. బ్రహ్మంగారి మఠం చేరుకుందాం, అక్కడ షూట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. TV 21 ద బెటర్ చాయిస్.